మిమ్మల్ని అడుగుతున్నా, పరిశ్రమలు వచ్చాయా? పరిశ్రమలు పారిపోయినాయా లేదా? రిలయన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని. రిలయన్స్ వెళ్ళిపోతే అంబానీ గారు ఎందుకు వచ్చి కూర్చుంటారో నాకు తెలియకడుగుతాను. లూలు సంస్థ విశాఖపట్నంలో షాపింగ్ మాల్ కట్టడానికి అని చెప్పి మేము భూమి ఇచ్చాం. వాళ్ళు ఒక 600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో చేసినటువంటి దానికి మేము ఈ భూమి ఇస్తున్నాం అనేటువంటిది వారి ఎంఓయు. దాన్ని మేము క్యాన్సిల్ చేసాం అనేటువంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణ. మీరు విశాఖపట్నంలో నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువైనటువంటి భూమి అది. ఆర్కే బీచ్ కానుకొని 13.5 ఎకరాలు, బహుశా నాకు తెలిసి అక్కడ 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఎకరం భూమి. 1300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకెళ్ళి ఒక 500 కోట్లు 600 కోట్లు ఒక చిన్న మాల్ కడతామంటే ఇచ్చేస్తానంటే ఏం అర్థం ఉందమ్మా అందులో? దాన్ని దేనికి ఉపయోగించాలి? అది ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి, విలువైనటువంటి భూమి. నువ్వు ఒకవేళ నిజంగా అటువంటి పెద్ద సంస్థల్లో లూలు రమ్మనండి, ఇస్తాం. మా టువర్డ్స్ మధురవాడ అవతలో, లేకపోతే మా విశాఖపట్నానికి అనకాపల్లికి మధ్యలోనో ఏమీ లేని దగ్గర అటువంటిది క్రియేట్ చేయమనండి. అక్కడ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయమనండి. ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, పెట్టమనండి. అక్కడ ఊరు మధ్యలో పెట్టాలంటే లూలు ఏంటమ్మా, ఎవరన్నా వస్తారు? అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఏది ఎలాగ ఎందుకు ఇస్తున్నాం అనేటువంటిది అది మనం కూడా ఆన్సరబుల్ కదమ్మా. మనం అంత విలువైనటువంటి భూమి ఇచ్చేసి ఏదో ఒక చిన్న మాల్ కడుతున్నారని చెప్పానంటే డజంట్ మేక్ సెన్స్.